ఫస్ట్ మనం భోజనం చేసిన తర్వాత మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన బ్లడ్లో గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుందో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షన్స్ ఏంటి అంటే అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపిస్తుంది అనమాట. సో అసలు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్లోకి ఎట్లా పంపిస్తుంది, అసలు ఎలా పంపిస్తుంది అంటే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది ఇది రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఒక్క హార్మోన్కి కొన్ని టైప్స్ ఆఫ్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి, స్పెసిఫిక్ ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ రిసెప్టర్తో ఈ హార్మోన్ అనేది బైండ్ అవుతుంది. సో ఈ హార్మోన్ బైండ్ అయిన వెంటనే ఎప్పుడైతే హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిందో వెంటనే GLUT24 ట్రాన్స్పోర్టర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ GLUT24 ట్రాన్స్పోర్టర్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ అంటే నేమ్లోనే తెలిసిపోతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ గ్లూకోజ్ అనేవి సెల్స్లోకి వెళ్ళి సెల్స్లో గ్లైకోలిసిస్, క్రెబ్స్ సైకిల్స్ అండ్ ఈటీసీ జరిగి మనకి ఎనర్జీ అనేది ఏటీపీ ప్రొడక్షన్ జరిగి ఆ ఏటీపీ అనేది ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. సో అట్లా మనకి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తిన్నామో అప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరిగి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ డయాబెటీస్ మిలిటస్ వాళ్ళకి ఏంటి అంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. సో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది, లైక్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది వాళ్ళ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి హైపోగ్లైసిమియా అంటే లైక్ there is overproduction of the glucose in the blood ఇదన్నమాట. బట్ ఇట్స్ అంటే నాట్ క్యూరబుల్ అంటారు కానీ ఇట్స్ క్యూరబుల్. అంటే లైక్ డైలీ మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ వెరీ బెస్ట్ మెథడ్ టు కంట్రోల్ డయాబెటీస్. అంటే లైక్ మనకి డేకి లైక్ 2 మీల్సే చేసేలాగా చూసుకుంటా మనం ఎవ్రీ మీల్ చేసిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ చూసుకుంటా ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటా వాకింగ్ బెస్ట్ 1 hour వాకింగ్ అన్నా చేసుకుంటా ఉంటే గ్లూకోజ్ హైపోగ్లైసిమియా లైక్ డయాబెటీస్ మిలిటస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా మనకి హైపోగ్లైసిమియా కూడా ఉంటుంది. హైపోగ్లైసిమియా ఏంటంటే అది మొత్తం ఇన్సులిన్ అనేది ఓవర్ ప్రొడక్షన్ అనేది జరిగిపోతుంది. సో ఇన్సులిన్ ఓవర్ ప్రొడక్షన్ జరిగితే అసలు బ్లడ్లో గ్లూకోజే ఉండదు. సో ఉండకపోతే మనకి లైక్ ఫెయింటింగ్ అవుతున్నట్టు అండ్ లైక్ డిజీనెస్ వచ్చేసి టైర్డ్నెస్ వచ్చేసి సో ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇది హైపోగ్లైసిమియాకి. సో హైపోగ్లైసిమియాకి అయితే బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ అనేది ఉంటుంది. So this is all about diabetes and also the mechanism. It's very important to know what actually happens when we eat food and energy ఎలా ప్రొడక్షన్ జరుగుతుంది అన్నీ అనేది తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ద బయోకెమిస్ట్రీ ఈజ్. సో బయోకెమిస్ట్రీ అనేది లైక్ చాలా కష్టంగా ఉంటుంది. బట్ వెన్ యూ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ లైక్ మెకానిజమ్స్ అనేవి తెలిస్తే అంటే లైక్ ఇప్పుడు ఇది తిన్నప్పుడు ఏది రిలీజ్ అవుతుంది, ఇది